ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రియులారా, ఈ 3వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం, యోర్దాను నది దాటుట. యోర్దాను నది దాటుట. ఈ 3వ అధ్యాయం 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 6 వచనాలు యోర్దాను నది దాటుటకు సూచనలు. 7 నుండి 13 వచనాల్లో దేవుడు యెహోషువకు అభయమిచ్చుట. దేవుడు యెహోషువకు అభయమిచ్చుట. 14 నుండి 17 వచనాలు యోర్దాను నదిని దాటుట. ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటుట. మొదటి 6 వచనాలు గత ధ్యానాల్లో విన్నాం, దేవుడిచ్చిన సూచనలు ఏమిటో. మంచిది ప్రియులారా, మనం ఇప్పుడు 7 నుండి 13వ వచనం వరకు దేవుడు యెహోషువకు అభయమిచ్చుట. ఈ భాగంలో 7, 8 ఈ 2 వచనాలలో యెహోషువకు దేవుని అభయం, యెహోషువకు దేవుని ప్రోత్సాహము. ఆయన ఈ గొప్ప పని చేయడానికి పూనుకొని ఉండగా యెహోషువకు ధైర్యం కావాలి, యెహోషువకు విశ్వాసం కావాలి. అవును, నేను దేవుని సహాయము ద్వారా దీనిని చేయగలను అనే నమ్మిక ఆయనలో కలుగాలి. కనుకనే దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడయుండునట్లు నేను నీకు తోడయుందును కదా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ ఎలాంటి వాడు అంటే ఆయన వినయము గల సేవకుడు. ఆయన వినయము గల వారిని ఆయన గొప్ప చేయువాడు, ఆయన ఘనపరచువాడు. సేవలో ఏం కావాలి? అతిశయం, గర్వం కాదు, వినయము కావాలి. పిల్లల ఈ భాగములో మొదటి యెహోషువ అనగా పాత నిబంధన యెహోషువను దేవుడు అందరి ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట ఆయన గొప్ప చేశాడు. రెండవ యెహోషువ, క్రొత్త నిబంధనలోని రెండవ యెహోషువ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రపంచమందరి కన్నుల ఎదుట ఆయన పైకెత్తబడినట్లుగా చూడగలం. అందుకే ప్రభు ఇక్కడ ఆయన పలికిన మాట, నేను ఈ దినమున ఇశ్రాయేలీయుల దృష్టిలో వారందరూ చూస్తూ ఉండగా నిన్ను నేను హెచ్చిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో దేవుని సన్నిధిలో, ప్రభువు సన్నిధిలో మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనే మాట వ్రాయబడి ఉన్నది కదా. లూకా సువార్త మొదటి అధ్యాయములో మనము గమనిస్తూ ఉండగా, లూకా సువార్త మొదటి అధ్యాయం అక్కడ 52వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును కదా. ఆయన పడద్రోయువాడు అహంకారము గలవారిని. అహంకారం ఉన్నదా? యెషయా గ్రంథం 14వ అధ్యాయములో అహంకారము కలిగినటువంటి ఆ కెరూబును ఆయన పడద్రోసినట్లుగా మనము చూడగలం. అహంకారము గలవారిని, దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు, దీనులను పైకెత్తువాడు ఆయన. ప్రియులారా, కదా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ఈ భాగములో మనం చూడగలం. అలాగే పాత నిబంధన గ్రంథములో యోసేపు, ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనములో కదా, అక్కడ పోతీఫరు తన ఇంటికి కలిగిన సమస్తమ మీద యోసేపును పై విచారణకర్తగా నియమించాడు. కారణం ఏమిటి అంటే అతడు వినయము గలవాడు, నమ్మకమైన వాడు, అతడు పైకెత్తబడ్డాడు. రెండవ యెహోషువ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొనగా
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు అన్ని నామములకు పైనామము గలవానిగా దేవుడు హెచ్చించినట్లుగా మనము చూడగలం కదా. ఆయనను ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాం మనం? అపోస్తల కార్యం 2వ అధ్యాయములో పేతురు తన మొదటి ప్రసంగములో ఆయన మాట్లాడుతూ స్వార్థ ప్రకటిస్తూ యేసు క్రీస్తు ప్రభువారిని గురించి 33వ వచనములో, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చించబడ్డాడు అనే ఈ మాట అపోస్తల కార్యం అంతటిలో కూడా గమనించగలం. 5వ అధ్యాయం 31లో ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. ప్రభువు ఆయన హెచ్చించబడి ఉన్నాడు. మనం కూడా ప్రభువుని ఏం చేయాలి? హెచ్చించాలి. దేవుడు మరొక మాట అంటున్నాడు, మోషేకు తోడై ఉండునట్లు నేను నీకు తోడై ఉందును. ఇది మాటను మొదటి అధ్యాయములోనే దేవుడు చెప్పాడు. 5వ వచనములో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరక ఉండునట్లు నేను మోషేకు తోడై ఉండునట్లు నేను నీకు తోడై ఉందును. ఈ దినాల్లో కూడా ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి ఒక వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో 19, 20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ వారికి బోధించుడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. మీరు వారిని శిష్యులనుగా చేయండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందును. మోషేకు తోడై ఉన్నాడు, యోసేపునకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు. నేడు నీకు నాకు ఆయన తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు, ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. 8వ వచనం చూడండి, మీరు యోర్దాను నీళ్ళ దరికి వచ్చి యోర్దానులో నిలువుడి అని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞ ఇచ్చెను కదా. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మాత్రమే కాదు, యాజకులకు కూడా ఆజ్ఞాపించము. దేవుడు, యాజకులారా, దేవుడు అన్నాడు, ఇది దేవుని ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. యెహోషువ గ్రంథములో మనము గమనిస్తూ ఉండగా ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. ఆజ్ఞ ఆజ్ఞ. దేవుడు బ్రతిమలాడేవాడు కాదు, ఆయన ఆజ్ఞాపించువాడు. మీరు ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయములో ఆజ్ఞ 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 9వ వచనం, యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి ఆజ్ఞాపించి. కొత్త నిబంధనలో కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి. ప్రభువు ఆజ్ఞ, ఇది గొప్ప ఆజ్ఞ. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో 28వ అధ్యాయం 20వ వచనములో, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో, ఆజ్ఞ, ఆయన ఆజ్ఞలకు మనము లోబడవలెను. ఆయన బ్రతిమలాడేవాడు కాదు, కొన్ని ఆజ్ఞాపించువాడు, కొన్ని విషయాల్లో బ్రతిమలాడేవాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు యోర్దాను నీళ్ళ దరికి వచ్చి ఆ నీళ్ళ దగ్గర మీరు నిలవండి, మీరు నిలవాలి కదా. దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తాడు అంటే, ఇది దేవుడు ఎలా చేస్తాడు? ఇది కఠినమైనదే, ఇది మానవులమైన మనకు అసాధ్యమైనదే అని చాలాసార్లు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, మీరు వెళ్ళి నిలవండి, మిగతా కార్యాన్ని నేను జరిగిస్తాను. ఎర్ర సముద్రము దగ్గర వారు వచ్చారు, ఎలా ఇది 2 పాయలు అవుతుంది, ఎలా దాటి వెళ్ళాలి? మోషే వైపు ప్రజలందరూ తిరిగి రాళ్లతో కొట్టవలనని ప్రయత్నం చేశారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా, మేము ఇక్కడ చావాలా అన్నారు. కానీ ప్రభువు ఏమన్నాడో తెలుసా? మోషే ద్వారా నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనములో, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నిలవండి, ఆయన కార్యము జరిగించువాడు ఆయన. మనము కనిపెట్టాలంతే. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనములో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం నిలవాలి, ఆయన పక్షమున నిలవాలి, ఆయన కార్యము జరిగించువాడు.
గొల్లియాతును చూచి భయపడుతూ ఉన్నారు. దావీదు వెళ్ళి నిలిచాడంతే. ఒడిశల రాయి కాదు, యెహోవా యుద్ధము చేశాడు. మనం ఏం చేయాలంటే ఆయన కొరకు నిలవాలి అని, ఆయనలో నిలవాలి. మనం ఆయన కొరకు నిలవాలి, ఆయనలో నిలవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. మనం ఆయనలో నిలవాలి. ఆయన ఆ తరువాత మిగతా కార్యములను ఆయన జరిగించువాడు, మనము కాదు. కార్యము జరిగించువాడు ఆయనే. వెనకడుగు వేయకూడదు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో, మనము నశించుటకు వెనుకదీయువారము కాము, వెనుకదీయువారము కాము. వెనకడుగు వేస్తే ఆయనకు సంతోషము ఉండదు. మంచిది. తర్వాత చూడండి, 9 నుండి 13వ వచనము వరకు ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇస్తున్న అభయం. పైభాగములేనేమో యెహోషువాకు యెహోవా ఇస్తున్న అభయం, ఇక్కడేమో ఇశ్రాయేలీయులకు అభయం ఇస్తున్న యెహోషువ. దేవుని దగ్గర నుండి ధైర్యాన్ని పొందాడు, ప్రోత్సాహాన్ని పొందాడు. ఇప్పుడు దేవుని ప్రజల దగ్గరకు వచ్చాడు. దేవుని ప్రజల దగ్గరకు వచ్చి వారితో ఆయన మాట్లాడుతున్నాడు. 9 నుండి 13వ వచనములో యెహోషువ యొక్క ప్రోత్సాహం, యెహోషువ యొక్క ధైర్యముతో కూడిన బోధ. ఒక గొప్ప కార్యము చేయడానికి ముందుగా అక్కడున్న సైనికులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న యాజకులు యొర్దాను నది దాటడానికి ముందుగా యెహోషువ వారికి బోధిస్తూ ఉన్నాడు. 9వ వచనము నుండి చదువుకుందాం చూడండి. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడ నిలిచి, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను కదా, మీరు దేవుని వాక్యమును వినండి. వాక్యాన్ని వినాలి, వినాలి, వినాలి కదా. బైబిల్ గ్రంథములో తేటగా రాయబడి ఉన్నది, ప్రియులారా, వాక్యమును వినువాడు ధన్యుడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, సమయం సమీపించినది గనుక ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన వాటిని గైకొనువాడును ధన్యుడు. వినండి, వినండి. సామెతల గ్రంథం 8:34లో, అనుదినమున గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు. ఆయన వాక్యమును వినుట అది గొప్ప ధన్యత. దానిని ఆయన తీసివేయడు. వింటే మేలు. లూకా సువార్త 10వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు బేతనీ గ్రామానికి వెళ్ళాడు. మార్తా, మరియా, లాజరు. కానీ మరియా ఉత్తమమైన దానిని ఆమె ఎంచుకున్నది. ఏమిటా ఉత్తమమైనది? ఏమిటా ఉత్తమమైనది? లూకా సువార్త 10:39లో, ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. బోధ వినుట. 42వ వచనములో ప్రభు అన్నాడు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యెహోషువ కూడా అంటున్నాడు, మీరు వినండి. ఏమిటి? 10వ వచనము నుండి ఆయన 11వ వచనం వరకు దేవుని గొప్పతనమును గురించి ఆయన ఈ భాగములో చెబుతున్నాడు. సర్వలోక నాదుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నది. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, ఇర్గాసీయులను, అమోరీయులను, ఎబుసీయులను వెళ్ళగొట్టునని మీరు తెలుసుకొనెదరు. కదా, ఈ భాగంలో 10, 11 వచనాల్లో ప్రభువు చేయబోతున్నటువంటి 3 కార్యములు. సరే, ఇటు వరుసలో 10వ వచనం, 11, 12 ఇలా ఉన్నాయి. కానీ మనం ఇలా చదువుకుందాం. 11వ వచనంలో నెంబర్ 1, దేవుడు మీ మధ్య ఉన్నాడు. నెంబర్ 2, 10వ వచనంలో, దేవుడు మీకు ముందుగా యొర్దాను దాటబోచున్నాడు. యొర్దాను 3వది 11వ వచనం, ఆయన శత్రువులను వెళ్ళగొట్టుచున్నాడు. లేదా అపవిత్రమైన కార్యములు చేయు వారిని వెళ్ళగొట్టుచున్నాడు. 3 విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ప్రభువు మీ మధ్య ఉన్నాడు. దేవుడు ఆయన వారి మధ్య ఉన్నాడు అనే మాట గంభీరమైనది ప్రియులారా. కదా, ప్రభు యొక్క ఆలోచన ఏమిటి అంటే,
ఆయన వారి మధ్య ఉన్నాడు, వారి మధ్య ఉన్నాడు. దైవ గ్రంథములో తేటగా వ్రాయబడినటువంటి మాట మనం ఎరుగుదాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మధ్య ఉండేవాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయములో వారు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటి? నిర్గమాకాండం 25వ అధ్యాయం 8, నేను వారిలో నివసించున్నట్లు. నేను వారిలో దేవుని ఉద్దేశమంతా ఏమిటంటే నేను వారిలో ఉండాలి, నేను వారితో ఉండాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును, దేవుడు మనతో ఉన్నాడు. ముగింపులో నిత్యత్వములో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా మనకు! ఏ దేవుడైతే సర్వ సృష్టికర్తగా ఉన్నాడో ఆయన మన మధ్య ఉండుట గంభీరమైనటువంటి సంగతి మాత్రమే కాదు. ఆయన ఇంకా ఎలాంటి వాడట? ఆయన సర్వలోక నాథుడు. ఆయన సర్వలోక నాథుని నిబంధన మందసం. సర్వలోక నాథుడు అనే మాట దేవుని గురించి వ్రాయబడిన మాట ప్రియులారా. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనములో అతడు వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయువారై ఉన్నారు. సర్వలోకమునకు నాథుడు ఆయన, సర్వలోకానికి సృష్టికర్త ఆయన. 24వ కీర్తన 1వ వచనములో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, ఆయనకు చెందినవి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాల్లో సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయన వారి ముందు నడిచేవాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణమైపోతూ ఉండగా వారి ముందు ఎవరు నడిచారు? నిర్గమాకాండం 13వ అధ్యాయములో దేవుడు వారి ముందు ఎలా నడిచాడట? 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ప్రియులారా, ప్రభువు వారిని ముందుగా నడిపించినవాడు. ఈనాడు కూడా ఆయన మన ముందు వెళ్ళేవాడు, మన వెనక వచ్చేవాడు కాదు. ఆయన మన ముందు ఆయన ప్రయాణము చేయువాడు. ఆయన ప్రయాణము చేస్తూ ఉండగా యొర్దాను వెనుకకు నడిచింది. ఆయన ప్రయాణము చేస్తూ ఉండగా ఎర్ర సముద్రం ఎండిపోయింది. కారణం ఏమిటంటే విశ్వాసమే. నమ్మాలి, దేవుడు మనకు ముందు నడిచేవాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనములో ఏమని రాయబడి ఉందండి? విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఈనాడు యొర్దానులో బడి వారు నడిచిపోయిరి. ఇది నమ్మాలి, నమ్ముట. అందుకే హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునిని సంతోషపరచుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు ఆయన అసాధారణమైన కార్యములను ఆయన చేయగలవాడు. మూడవది ఆ భాగములో ఇక్కడ 7 జాతుల వారిని గురించి దేవుడు వ్రాయించాడు. 7 జాతుల వారు, వీరందరినీ కలిపి కనానీయులు అని అంటారు కదా. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గసీయులు, అమోరీయులు, ఎబుసీయులు, 7 జాతుల వారిని ఆయన నేను వెళ్ళగొట్టెదను. కారణం ఏమిటి అంటే వారి అక్రమం. వారిని ఎందుకు వెళ్ళగొట్టాడు?
వారు కూడా మారు మనస్సు పొందిన వారయుంటే వారిని వెళ్ళగొట్టి ఉండేవాడు కాడు ఆయన. దైవ గ్రంథంలో రాయబడి ఉంది, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనములో, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. వారి అక్రమ జీవితాన్ని బట్టి. లేవ్యాకాండం 18వ అధ్యాయం, మీరు తీరిగ్గా అధ్యాయం అంతా చదవండి. వారి అక్రమ కార్యములను బట్టి దేవుడు అక్కడ నుండి వారిని వెళ్ళగొట్టినట్లుగా మనము చూడగలం కదా. దేవుడు ఎవరిని వెళ్ళగొట్టువాడు కదా? ఈ దేవుడు పక్షపాతి అని కొందరు అంటున్నారు. కాదు కాదు ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు, ఆయన నీతి గలవాడు. ఆయన చేసే కార్యములు నీతి గలవి. తను మొదట ఆదామును సృష్టించుకున్నాడు. ఆదాము పవిత్రుడుగా ఉంటే ఏదేనులో ఉండేవాడు, విధేయుడుగా ఉంటే ఏదేనులో ఉండేవాడు. కానీ ఆదామును వెళ్ళగొట్టి, ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అదే సమయంలో దేవుడు కృపగలవాడు, ఆయన సత్యవంతుడు, ఆయన కృపగలవాడు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించి వారిని క్షమించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దేవుడు ఆయన ఇమ్మానుయేలు దేవుడు, మన మధ్య ఉండే దేవుడు. ఆయన సర్వలోక నాథుడు, సర్వలోక సృష్టికర్త. ఆయన మనకు ముందు నడిచే నాయకుడు. ఆయన శత్రువులను వెళ్ళగొట్టే పరిశుద్ధుడు, కృపా సత్య సంపూర్ణుడుగా మనము ఆయనని భాగములో చూడగలం. ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన అభయం. ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుణ్ణి, 12 మనుష్యులను, 12 నాయకులను మీరు ఏర్పరచుకోండి. 13వ వచనములో, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగాని, యొర్దాను నీళ్లను తాకగాని, యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును అన్నాడు. కానీ ఇక్కడ యొర్దానును ఆయన 2 పాయలుగా చేయుట, యొర్దాను నది నీళ్లు నిలిచిపోవుట. కదా మనము ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 భాగాలుగా ఎలా విభజించాడో మనం చూడగలం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21, 22, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభాగింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచి పోయిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమల ప్రక్కల వారికి గోడవలే నుండెను. ప్రియులారా, ఆనాడు ఆయన చేసినటువంటి కార్యం. మరి ఈనాడు యొర్దాను జలములు. సరే, అక్కడ నది, నిశ్చలమైన నీళ్లు. ఇదేమో అది సముద్రం, ఇది నది. పైన గలిలయ సముద్రము, హెర్మోను పర్వతములు, యొర్దాను నది, ఇది క్రింద ఉన్నటువంటి ఉప్పు సముద్రం, గెన్నెసరెతు సముద్రం, అబారీము సముద్రము, మృత సముద్రము. కదా దాదాపు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న పైభాగము నుండి సముద్ర మట్టమునకు కొన్ని వందల అడుగుల లోతు గల ఈ ప్రాంతం. చెప్పాలంటే ఒక ఎత్తైన ప్రాంతములో నుండి ప్రవహిస్తున్న ఈ ప్రవాహము దేవుడు ఆపడం ఎంత అద్భుతమైన సంగతి ప్రియులారా. దేవుడు ఏకరాశిగా నిలుచున్నట్లుగా ఆయన చేయగలుగుట. ఏం చేయాలి వీరు? కేవలము ఆ నీళ్ళలో నిలవాలి. ఆయన సముద్రములను పాయలుగా చేయు దేవుడు. 78వ కీర్తన 13వ వచనములో, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. మరి కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
ఆయన శిష్యులు గలిలయ సముద్రములో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రము అది తుఫాను రేగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనములు, అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ప్రభు నిద్రిస్తూ ఉన్నాడు. వెంటనే 26వ వచనములో ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా నిమ్మలమాయను. యేసుక్రీస్తు ప్రభువారు గాలి సముద్రములను గద్దించిన వాడు. ఆయన గాలి ఆయనకు లోబడుతూ ఉన్నది. 27లో ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి, ఈయన ఎట్టివాడు అని వారు విభ్రాంతి పడ్డారు. కారణం ఏంటంటే ఈయన ఎలాంటి సమస్యనైనా బాగు చేయగలవాడు. నీ సమస్య ఏదైనా, ఎంతటి కఠినమైన సమస్య అయినా, నీవు అందులో మునిగిపోతున్నావా, అది ఇక ఎవ్వరూ తీర్చలేనిది, మార్చలేనిది, బాగు చేయలేనిది. ఎవరు ఆపగలరు ఈ నీళ్లను, ఈ ప్రవాహమును, ఈ ప్రవాహ జలములను ఎవరు ఆపగలరు? మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనములో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. నువ్వు జలములలో పడి దాటునప్పుడు అవి నీ మీదికి పొర్లి పారవు. నీవు అగ్ని జ్వాలలలో నడుచున్నప్పుడు అవి కాల్చజాలవు. కారణం ఆయన నీతో ఉన్నాడు, భయపడకు. మంచిది ప్రియులారా, 3వ భాగాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు యొర్దాను దాటుటకు సూచనలు చూశాం. 7 నుండి 13 దేవుడు యెహోషువకు అభయమునిచ్చుట విన్నాం. 14 నుండి 17 యొర్దాను నది దాటుట. కదా, ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నది దాటుట గంభీరమైన కార్యం. 14వ వచనం 15వ వచనం యాజకులు యెహోషువ వారికి ఉన్న విశ్వాసం, యాజకులకున్న విశ్వాసం, యెహోషువకున్న విశ్వాసం. 14 కోతకాలమందు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యొర్దాను దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీట అంచున మునగగాని. ఇక్కడ యాజకుల యొక్క విశ్వాసం ఎంత గంభీరమైనది. వారు నిబంధన మందసమును మోయువారు, నిబంధన మందసమును మోయువారు. వారు కదా, ఇది లోకానికి వింతగా ఉన్నది. ఏంటి, ఇంత ప్రవాహ జలములు ఆగిపోతాయా? ఆగిపోతాయా? అది వసంత ఋతువులో వర్షములు కురిసిన కాలం కదా, ఈ మొదటి పంట కాలం. ఈ నది పొంగి పొర్లేటువంటి సంవత్సరం. గజ ఈతగాడు కూడా ఈదటానికి సాహసం చేయాలి. ఆ ఇద్దరు వేగుల వారు సాహసంతో ఈది అవతలకు వెళ్ళారు, ఈది యువతలకు వచ్చారు, వేగుల వారు. కానీ ఇక్కడ యాజకులు ఇంత ప్రవాహ జలములు ఎలా నిలువగలవు? ఇది నిజమేనా అంటే ప్రియుల, దేవుని కార్యములు అవి విచిత్రమైనవి. దేవుని కార్యములు విచిత్రమైనవి. లోకానికి అవి వింతగా ఉన్నాయి. అవి లోకానికి వింతగా ఉన్నాయి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24, 25 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి, అన్యజనులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానముయునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. దేవునికి వెర్రితనము లేదు. వినండి, ఒకవేళ మీరు దేవుడికి వెర్రితనం ఉంది అని అనుకుంటే, మీరు అనుకున్న వెర్రితనము ఈ ప్రపంచములో ఉన్న జ్ఞానులందరికీ
అందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని వెర్రితనమే ఇంత జ్ఞానము గలదైతే దేవుని జ్ఞానం ఆలోచించండి ప్రియులారా. దేవుని కార్యములు యొర్దానులో నిలిచిన మందసం, యొర్దాను ప్రవాహ జలములు ఆగిపోయాయి. ఇక్కడ మరొక ఆలోచన, దేవుని ప్రచండమైనటువంటి జలములు యేసు క్రీస్తు ప్రభు పైన పొర్లి పారాయి. కలువరిలో ఆయన నిలిచిపోయాడు, దేవుని ఉగ్రత ఆగిపోయింది. యేసు క్రీస్తు ప్రభు వారి కలువరి కార్యం ఇది. మరొక మాటలో చెప్పాలి అంటే, మొదటి తరము వారు యొర్దాను నది ఎర్ర సముద్రములో నడిచి వారు బాప్తిస్మము పొందారు. ఈ రెండవ తరము వారు యొర్దాను నదిలో నిలిచి వారు బాప్తిస్మము పొందినట్లుగా మనము చూడగలం కదా. మొదటి తరం వారు, ఈ రెండవది యొర్దాను ఈ పవిత్ర జలములు, వారు ఒకవేళ బాప్తిస్మము పొందినట్లుగా మనము సాదృశ్యముగా భావించగలం. యూదుల మార్గము వారి బాప్తిస్మమునకు ఇదొక ప్రతీక. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో, సహోదరులారా మన పితరులందరూ మేఘము క్రింద అందరూ సముద్రములోన నడిచిపోయిరి, వారందరూ మేఘములోను సముద్రములోను మోషేలోను బాప్తిస్మము పొందిరి అని వ్రాయబడి ఉన్నది. యూదుల వలె నేడు యేసు క్రీస్తు నమ్మిన వారు యేసు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందారు. నీళ్ళ బాప్తిస్మమును గురించి కాదండి ఇది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనములో 26 నుండి మనము గమనిస్తే, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఆయన మరణములో పాలివారమగుట, ఆయన సమాధిలో పాలివారమగుట, ఆయన పునరుత్థానములో పాలివారమగుట. రోమా పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాల్లో మనము గమనించగలం. తర్వాత చూడండి 16-17 వచనాలలో, యొర్దాను ఆగిపోవుట ప్రజలు దాటిపోవుట, యొర్దాను ఆగుట ప్రజలు దాటుట. 16-17 వచనాలు. 16, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడాను, ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇలా అనుకుందామా, ఈ నీళ్లు పైభాగములో అవి ఏదో ఒక కొండలు అడ్డము పడినట్లుగా ఏకరాశిగా నిలిచిపోయాయట, ఆగిపోయాయి. ఇక ఈ ప్రవహించే నీళ్ళలా ప్రవహించి ఇక ఈ భాగము మృత సముద్రము వరకు ఖాళీ అయిపోయింది. అవి ఏకరాశిగా బొత్తిగా ఆపబడ్డాయి. అదంతా ఎండిపోయినట్లుగా మనము గమనించగలం. పిల్లలు, ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు కదా. కొంతమంది ఏమంటున్నారు, దేవుడు అక్కడ భూకంపాన్ని కలిగించాడా, దేవుడు అక్కడ కొండ చర్యలు విరిగి పడ్డాయా? కాదు కాదు ప్రియులారా, దేవుడు సముద్ర జలముల మీద అధికారము గలవాడు. సముద్ర జలముల మీద ఆయన అధికారము గలవాడు, నీటిపైన ఆయన అధికారము గలవాడు. మనం గమనిస్తుండగా ఈ ప్రవాహ జలములు దేవుడు వాటిని ఆపాడు కదా. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూశాం. 21వ వచనంలో, ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి సముద్రము మీద వీచగా సముద్రము పొడి నేలగా మారిపోయినట్లుగా చూడగలం. 300 మైళ్ళ ఎత్తు వరకు అవి ఆగిపోయాయి. భూమిలోని ప్రజలందరికీ ఇదొక అద్భుతమైనటువంటి ఒక సాక్ష్యము. ప్రియులారా, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు పాడుకున్నారు. 114వ కీర్తన 3వ వచనములో, సముద్రము దానిని చూచి పారిపోయెను, యొర్దాను నది వెనుకకు మల్లెను, యొర్దాను నది వెనుకకు మల్లెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24 నుండి 33 వరకు, శిష్యులు సముద్రం మీద ప్రయాణము చేస్తూ ఉండగా సముద్రం మీద యేసు ప్రభు నడిచి వస్తూ ఉన్నాడు కదా. ఆయన సముద్రమును గద్దించిన వాడు, నీళ్ల మీద నడిచిన వాడు.
నీళ్ళలో మునిగిపోయేటువంటి పేతురును రక్షించిన వాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ధోని ఎక్కగానే 32వ వచనం మత్తయి సువార్త 14:32 వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను, వారందరూ నువ్వు నిజముగా దేవుని కుమారుడవు అని వచ్చి ఆయనకు మ్రొక్కిరి. నీవు నిజముగా దేవుడని ఆయనకు మ్రొక్కిరి. పిల్లరా, ఈ చదువుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యములను మనము గమనిస్తున్నప్పుడు ఆయనను ఆరాధించక ఎలా ఉండగలం, ఆయనను మ్రొక్కక ఎలా ఉండగలం కదా. ఈ ఉప్పు సముద్రం, అరాబా సముద్రం, లవణ సముద్రం ఆగిపోయింది. తర్వాత 17వ వచనం చూడండి. జనులు ఎరుకో ఎదుటను దాటగా, ఎరుకో ఎదుట అంటే ఎర్ర సముద్రము, క్షమించండి, యోర్దాను నది దాని దగ్గర నిలబడగా ఎరుకో ప్రాకారములు కనబడుతూ ఉంటాయి. ఎరుకో ప్రాకారములు అవతల వైపు, అది ఇక్కడ. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ముందు అందుకే దేవుడు అన్నాడు, మీరు ఈ మందసాన్ని ఎంటబడి పరిగెత్తకండి, మీకు దానికి ఎడముండవలెను. దాదాపు కిలోమీటరు అన్నారు, 1000 మూరలు. ముందుగా వీరు వెళ్ళి నిలబడగానే నీళ్లు ఆగిపోయి వారందరూ కల్లారా చూస్తూ ఉన్నారు. అప్పుడు జనులందరూ యోర్దానును దాటుట తుద ముట్టు వరకు ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఈ భాగంలో యెహోవా నిబంధన మందసమును మోసే యాజకులు వారు వెళ్ళి మొదట నిలబడ్డారు. ప్రజలందరూ దాటి వెళ్ళేంత వరకు వీరు స్థిరముగా పొడి నేల మీద నిలువబడినట్లుగా మనం చూడగలం. పిల్లలు, ఇంకొక విషయం, ఈ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు చదవండి. మందసం 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 మందసం, ఇదొక్క అధ్యాయములో 14 సార్లు మందసమును గురించి దేవుడు ప్రస్తావించాడు. ఇక్కడ యోర్దాను నది మధ్య నిలబడినది యాజకులు కాదు, యాజకులు మోసిన నిబంధన మందసము అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23 దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు. పిల్లరా, నిబంధన మందసము కంటే యేసు క్రీస్తు ప్రభువారు నేడు దేవుని సన్నిధికి ఒక గొప్ప సాక్ష్యము. ఆయన మనకు విజయమును అనుగ్రహించిన వాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనము చూడగా 13, 14, 15 వచనాలు కదా. ఈ నిబంధన మందసము యోర్దాను నది మీద నిలిచినప్పుడు ప్రజలందరూ ఎలా ఆ మార్గములో నడిచారు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిలో నిలిచినప్పుడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కలపరిచను. శిలువ విజయం ఇది. అన్నాడు మందసము నిలువగా విజయం, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద నిలువబడగా విజయం. యోర్దాను మధ్య పొడి నేలను నడిచిపోయారు. అది విశ్వాసము ద్వారా. హెబ్రీ పత్రిక 11:29 విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిరి. ఒక్కసారి మీరు ఊహించండి, అంతవరకు ప్రవహిస్తున్న నది పొడి నేల కావడం, అంతవరకున్న ఎర్ర సముద్రము పొడి నేల కావడం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18లో దేవుడు తేటగా మాట్లాడాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. కదా, వీరు నది గుండా నడవడం అనేది వారి విమోచనకు సాదృశ్యముగా ఉన్నది, వారి విమోచనను చూపిస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. 51వ అధ్యాయం 10వ వచనం, సముద్రమా అని సముద్రముతో మాట్లాడినట్లుగా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేయగలవాడు నీవే గదా,
విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. కదా ప్రభు, మెస్సియా, అభిషిక్తుడు క్రీస్తు ప్రజలను నీటిలోనికి తీసుకొని వెళ్ళాడు. సముద్రము గుండా వారిని నడిపించుట. పిల్లరా, ఒక రకంగా చెప్పాలంటే ఈ నది 2 భాగములుగా విడిపోయి నిత్యమైన వాగ్దాన దేశములోనికి వెళ్ళే మార్గం. యేసు క్రీస్తు ద్వారా అది తెరవబడినటువంటి మార్గం. అది తెరవబడిన మార్గం. అందుగుండా వారు ప్రవేశించి వాగ్దాన దేశములోనికి వారు వెళ్ళారు. క్రొత్త నిబంధనలో తేటగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము నుండి మనము గమనించినప్పుడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అన్నాడు యోర్దాను తెరవబడగా వాగ్దాన దేశములోనికి ప్రవేశించారు. కలువరిలో యేసుక్రీస్తుని శరీరము తెరవబడగా, చీల్చబడగా, ఆయన మార్గమును ఏర్పరచగా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే ధైర్యం. ప్రియులారా, మనము పరలోక స్థలములలోనికి ప్రవేశించి ఆయన సన్నిధానములోనికి చేరి మనలను మనం అప్పగించుకొని ఆయనను ఆరాధించటానికి, ఆయనకు సమర్పించుకోవడానికి, మన శరీరములను సజీవ యాగముగా అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.